బీఆర్ఎస్ పార్టీ నుండి కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేశారని చెప్పి అంటున్నారు. ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. సో ముఖ్యంగా నిన్న కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావుని అలాగే సతీష్ రావుని కూడా టార్గెట్ చేశారు. సో దీనిపైన ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒకటి అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి సందర్భం మనం చూస్తాము. అధికారంలో ఉన్నంత కాలం బాగానే ఉన్నది వ్యవస్థ. అధికారం పోగానే ఈ చిన్న చితక రాజకీయాలు చేసుకుంటూ మేము పబ్బం గడుపుకుంటామంటే దానికి ఎవరు మేము చేయలేము. ఏదైతే ఈరోజు కవిత గారు చేసినటువంటి ఆరోపణలప్పుడు గతంలో వారిపైన ఆరోపణలు వచ్చి వారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే ఆరోపణలు చేసినటువంటి నాయకులు బాధ్యతగా ప్రవర్తించి అండగా నిలబడ్డారు. కానీ ఈరోజు నాకేదో అడ్డమవుతుంది, నేను అనుకున్నది ఏదో నడవట్లేదని చెప్పేసి తన సొంత ఎజెండా ఒకటి పెట్టుకొని హరీష్ రావు గారిపైన సంతోష్ రావు గారిపైన ఆరోపణ చేయడం అన్నది అర్ధరాహిత్యం. సంతోష్ రావు గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఉద్యమకాలం నుంచి నేటి వరకు ప్రతిపక్షంలో అయినా ఉద్యమంలో అయినా నేటి ప్రభుత్వంలో అయినా కేసీఆర్ గారు వెన్నంటే ఉన్నారు. వాళ్ళ కొత్తగా వాళ్ళు రాలేదు. ఏదైతే ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు పట్టుకొని వాటికి ఊతం ఇచ్చే విధంగా కవిత గారు మాట్లాడడం అనేది నిజంగా కూడా సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటా ఉన్నానంటే ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డికే ఒక సరైనటువంటి క్లారిటీ లేదు. నిన్న మొన్నటి వరకు ఖచ్చితంగా నేను వారిపైన చర్యలు తీసుకుంటూ అరెస్ట్ చేస్తానని చెప్పేసి బీరాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి ఉన్న పలంగా నాకు చేతనైతే లేదని చేతులెత్తేసి దాన్ని సిబిఐ కప్పయిపుతున్నా అన్నాడు. సిబిఐ కప్పయిపోయే క్రమంలో నిన్న మొన్నటి వరకు కూడా దేశంలో ఉన్నటువంటి 10 నుంచి 15 ప్రాంతీయ పార్టీలు ఇదే సిబిఐ మీద పోరాటం చేస్తూ ఉన్నాయి. ఒకవైపు ఈ రేవంత్ రెడ్డి నాయకుడు ఎవరైతే ఉన్నాడో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కూడా సిబిఐ మీద పోరాటం చేసిన వాళ్ళే. ఇవాళ చేతులు ఎత్తేసి నేను సిబిఐ కప్పచెప్తానని చెప్పేసి చేతులు దురుపుకున్నప్పుడే దాంట్లో చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థమవుతూ ఉన్నది. ఆ అంశాన్ని ముందేసుకొని కవిత నేను రాజకీయం చేస్తానడం అది నిజంగా కూడా ఒక అర్థం లేనటువంటి వ్యవహారం. అది సరైనటువంటి పద్ధతి కాదు అని తెలియజేస్తాను. అయితే తెలంగాణ ఉద్యమం జరిగినప్పటి నుంచి కూడా కేసీఆర్ వెంట అలాగే హరీష్ రావు ఉన్నారు, అలాగే కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. సో అయితే ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ హయాంలో నిజంగానే కుంభకోణం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగానే 100 కోట్లు తిన్నారు. అది కూడా కేసీఆర్ కాదు, సంతోష్ రావు ఎవరైతే ఉన్నారో అతను ఇంకా హరీష్ రావు ఇద్దరు తిన్నారు. నిజంగానే బీఆర్ఎస్ హయాంలో కుంభకోణం జరిగిందని చెప్పి అంటున్నారు. మీరేం చేయమంటారు? ఇప్పుడు ఒకటి ఏదైతే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి వాక్యలో ఒకసారి మీరు గమనించాలి. 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు. ఆ పీసీసీ గోస కమిషన్ ఉంది కదా, ఆ పీసీసీ గోస కమిషన్ నివేదికలు కూడా ఏం రాసిందంటే 6 కోట్లు 7 కోట్లు రికవర్ చేయాలని చెప్పి రాసింది. 1,00,000 కోట్ల అవినీతి నుంచి 6-7 కోట్లకు వచ్చిండు. 6-7 కోట్లలో కూడా నాకు చిత్తశుద్ధి లేదు, నా దగ్గర సరైనటువంటి సమాచారం లేదు, నేనేం బీకలేకపోతున్నా అని చెప్పేసి సిబిఐ కప్పచెప్పాడు. అంటే ఏదైతే ఒక బలమైనటువంటి ప్రత్యర్థి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇలా చేతులు ఎత్తేసింది. ఒక సొంత పార్టీలో ఉంటూ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చాలా గొప్పది అని కితాబిచ్చిన కవిత గారు ఈరోజు ప్లేట్ ఫిరాయించి మాట్లాడడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే నిజంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగి ఉంటే ప్రాజెక్టు కాస్టే 1,00,000 కోట్లు కాదు. అందులో మేడిగడ్డ అనేది 85 పిల్లర్లలో ఒక 2 పిల్లర్లు మాత్రమే డ్యామేజ్ అయినాయి. ఆ 2 పిల్లర్లలో 2 పిల్లర్లు కలిస్తే ఒక గేటు, ఆ ఒక్క గేటును కాఫర్ డ్యామ్తో బ్లాక్ చేస్తే యథావిధిగా ప్రాజెక్ట్ నడుస్తుంది అనేది ఇలా తేట తెల్లం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. అన్నిటికంటే ముఖ్యంగా 2022 జూలై 14 తారీఖు రోజు 21 లక్షల క్యూసెక్కుల నీళ్ళు అక్కడి నుంచి వరదగా పోతేనే కించిత్ కూడా చెక్కు చెదరలేదు ప్రాజెక్టు. ప్రజెంట్ నేను మొన్న ఒక వారం కింద పోయినప్పుడు కూడా 8.5 లక్షల క్యూసెక్కుల వాటర్ అక్కడి నుంచి పోతూ ఉన్నది. అయినా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి ఆ ప్రాజెక్టు పైన అవినీతి అని చెప్పేసి బట్టగాల్చి మీదేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వీరు ఇంటర్నల్గానో ఓపెన్గానో వాళ్ళకు మద్దతుగా మాట్లాడినట్టే కనబడతా ఉన్న తప్పితే దాంట్లో చిత్తశుద్ధి కానీ నిజం అనేది లేదు అనేది స్పష్టంగా చెప్పగలను. అయితే కవిత బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఒకవేళ అలాంటి ప్రయత్నమే చేస్తే నేరుగా నేను కేసీఆర్నే అనే అవకాశాలు ఉంటాయి కదా ఆవిడ. కానీ చుట్టుపక్కల ఇద్దరినే వ్యక్తులనే టార్గెట్ చేసింది, సంతోష్ రావుని ఇంకా హరీష్ రావుని. కేసీఆర్ని ఏమనలేదు. అలాగే నిన్న ప్రెస్ మీట్లో చూసుకున్నట్టయితే వీళ్ళ ముగ్గురు పేర్లే చేసింది, అలాగే కేటీఆర్ పేరు అయితే తీసుకోలేదు. దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఒకటి వారు ఎట్లా అంటే మొదలు జగదీష్ రెడ్డి గారిని అన్నారు, దాని తర్వాత కార్తిక్ రెడ్డిని అన్నారు, కౌశిక్ రెడ్డిని అన్నారు, తర్వాత హరీష్ రావు గారిని, సంతోష్ గారిని, డైరెక్ట్ ఇండైరెక్ట్ కేటీఆర్ని కూడా కొన్ని మాటలు అన్న సందర్భాలు ఉన్నాయి. అంటే రోజు రోజుకు ఆమె ఎంత రెచ్చగొట్టినా నన్ను ఏమి చేయరు అనేటువంటి ఒక భావనకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ పోతూ ఉన్నది. వారు ఒకరిని అన్నారు అనకుండా ఒకరిని అనలేదు అనకుండా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు చుట్టూ దయ్యాలు ఉన్నారంటే ఉద్యమకాలం నుంచి పనిచేసిన వాళ్ళు దయ్యాలు ఎట్లయితారు? ఈరోజు కొత్తగా దానికి ఒక నువ్వు పదాలు క్రియేట్ చేసుకొని వాళ్ళు దయ్యాలు భూతాలు నేనే నీతిమంతురాలను అంటే సరైన పద్ధతి కాదు అది.
మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కేసీఆర్ గారి నాయకత్వం కానీ మిమ్మల్ని వ్యతిరేకించలేదు, మిమ్మల్ని తప్పుపట్టలేదు. 100% మీకు మద్దతుగానే ఉన్నది. 100% మీకు కావాల్సినటువంటి న్యాయ సలహాలు కానీ న్యాయ సహకారాలు కానీ అందించినటువంటి సందర్భాలు. ఇవాళ మాత్రం మీరు బాధ్యత మరిచి ఇలా కేసీఆర్ గారి పైన ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ ఊహలకు అందనంత ఇదిగా కుట్రలకు తెరలేపుతూ ఉంటే ఇలా మీరు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళకు మద్దతుగా నిలబడ్డ సందర్భం కనబడుతూ ఉన్నది తప్ప మీరు ఏదో పార్టీని బాగు చేయాలనో పార్టీకి మేలు చేయాలనే ఆలోచన మీ దగ్గర ఉన్నట్టు కనబడట్లేదు. సో చివరిగా ఒక విషయం చెప్పండి, కవితని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తున్నారు? సరైన నిర్ణయమే అంటారా ఇది? 100% రాష్ట్రంలో భారతదేశంలోనే గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నిర్ణయాలు కానీ కేసీఆర్ గారి ఆలోచనలు కానీ చాలా గొప్పగా ఉంటాయనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఏదైతే 60-70 లక్షల కుటుంబ సభ్యులు కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ సభ్యులైనా రక్త సంబంధికులైనా కడుపున పుట్టిన బిడ్డ అయినా కార్యకర్త అయినా నాయకుడైనా హద్దు దాటితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిక జారీ చేసినట్టు కనబడుతూ ఉన్నది. కేసీఆర్ గారి నిర్ణయమే శిరసా వహించుకుంటూ పనిచేసే మాబోటి కార్యకర్తలను 100% నిర్ణయాన్ని స్వాగతిస్తాం. ఓకే అండి, ధన్యవాదాలు. సో చూశారు కదా, ఇది బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే కావాలని చెప్పి బీఆర్ఎస్ పైన బురద జల్లడానికి ప్రయత్నిస్తుంది కల్వకుంట్ల కవిత. అలాగే ఆ కేసీఆర్ని అంటే మాత్రం మేము ఎవరు మూకోము, మేము దేనికైనా సిద్ధమని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. సో ఇంకొక వీడియోలో కలుద్దాం మళ్ళీ. అంతవరకు చూస్తూనే ఉండండి ఆదాబ్ న్యూస్. కెమెరామ్యాన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.